సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పైన స్థానికులు దాడి చేసిన ఘటనలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. మరోవైపు బన్నప్ప మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. బన్నప్పను పోలీసులే కొట్టి చంపారంటూ అతని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పుడు అతని భార్య పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన పనేందో ఆయన ఇల్లేందో ఆడు బస్తీలో ఉన్నాడో లేదన్నట్లున్నాడు సారు. విన్నావా? అయితే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినోడు ఎవడో తెలియదు మాకు. మరి ఒక్క ముచ్చట ఈడొచ్చి చెప్పాలి కదా, నీ కొడుకు ఇట్లా దుర్మార్గతనం చేసాడు, మా మీద మమ్మల్ని కొడుతున్నాడు, మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పాలి కదా. చెప్పలేరు. చెప్పక ఆడ పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు పోలీసు వాళ్ళు తొక్కి కొట్టి అరికాళ్ళు అయితే మొత్తం ఇట్లా పొక్కినాయి, ఎర్ర రక్తాలు కారుతున్నాయి అరికాళ్ళకు. రాత్రి మేము అంతా శూన్యకే పోతే ఎట్లా పడితే అట్లా కట్టెలతో కొడుతున్నారు మమ్మల్ని. పోలీసు వాళ్ళు కట్టెలతో కొడుతున్నారు మమ్మల్ని. ఆ పిల్లల భవిష్యత్తు ఎక్కడ కావాలి, పెళ్ళం భవిష్యత్తు ఎట్లా కావాలి? సార్ పొద్దున బోనాలు తీసేదాకా బాగానే ఉన్నాడు. సాయంత్రం 9 గంటల దాకా పోతరాజులతోనే ఉండు. 10 గంటలకు ఏదో చిన్న గొడవ అయిందంట. గొడవ అయితే తీసుకెళ్ళిండ్రంట. తీసుకెళ్తే పొద్దున వాళ్ళ తమ్ముడు పోయి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక ఇంటికి తీసుకొచ్చినాక పాలు తాగుతలేడు, ఏం లేదు, పాలు తాగుతలేడు. నీళ్ళు పోస్తే బయటికి వస్తుండే. 8 గంటల రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. హాస్పిటల్ తీసుకుపోతే వీళ్ళు మాకేం తెలియదు అంటే మధ్యలోనే చనిపోయిండు. ఇక కొట్టి చంపిండ్రు కదా, గొంతు మీద కాలు పెట్టి కొట్టి చంపిరని అంటుండ్రు మా వాళ్ళంతా. ప్రాణం పోయింది. భార్య పిల్లలకు సాయం కావాలి. చిన్న చిన్న పిల్లలు, 3 ఏళ్ళ పిల్లలు సార్, చిన్న ఏజ్ పిల్ల. భార్య కూడా చిన్న ఏజ్, ఏం కష్టం చేసుకొని సాధలేదు. కోడలు నీరు పోసిండు, బోనం వచ్చింది, నా కొడుకు పొద్దున వేసిండు, మంచిగా ఉన్నాడు. రాత్రి 9 గంటలకి తిన్నాడు, పోయిండు. మళ్ళీ రాత్రికి ఏమైనా గొడవ నాకు తెలియదు. మళ్ళీ తర్వాత పొద్దుగల మధ్యాహ్నం వస్తుంటే తెలిసింది, ఇట్లా కొట్టిన మొత్తం ఇట్లా అయిపోయిండు. అప్పుడు తెలిసింది మాకు. తెలిస్తే హాస్పిటల్ చూస్తే గాంజీ కేసుకుపోయినారు. మళ్ళీ మేము గుడికి పోయినాం. గుడికి వచ్చే వరకు ఆటోలు ఉన్నాడు. ఆటోలు తీసుకొని టౌన్ పోయింది. పోలీసులు కొట్టిరు. ఎందుకు కొట్టినా ఏం చేసిండు వాళ్ళకి అది తెలియదు సార్ మాకు.